అనుకుంటున్నాడు అది పేదోళ్ళు ఖర్చు పెట్టాలని. కానీ ఆ మగ్దలేని మరి అనుకుంటుంది ఇది యేసు ప్రభువుకే చెందాలి అని. మనకున్న ధనం, మనకున్న సమయం, మనకున్న పలుకుబడి, మనకున్న ప్రఖ్యాతి, మనకున్న అధికారం సమస్తం క్రీస్తుకే చెందాలి. ఇక దేనికి చెందడానికి వీల్లేదు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపడతాం. దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగా వెలిగావు నిల్లుగా, చేసావు పండుగా వెలిగావు నిల్లుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన
ఆరాధిద్దాం. నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది. రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యముల గధిపతివై. ఆగలి హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యముల గధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. సుడిగాలిలోనైనా జడివానలోనైనా, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరాధన 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 ఆరాధన. తండ్రి స్తోత్రం, కుమార స్తోత్రం, పరిశుద్ధాత్మ స్తోత్రం, త్రియేక దేవ స్తోత్రం. ఆరాధన 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 ఆరాధన. స్తుతులతో నీ
సన్నిధికి వచ్చి ఉన్నాను, స్తుతులందుకు యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. ఇవ్రై జలేషే కే మేదే నో రో లో రో హోతో, ఇవ్రా బాలా షకామా దోనో రో లో రో హోతో, ఇవ్రై జలేషే కే మేదే నో రో లో రో హోతో, ఇవ్రా బాలా షకామా దోనో రో లో రో హోతో. ఆరాధన ఆరాధన అందరూ చెప్తాం. ఆరాధన 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 ఆరాధన. ఆరాధిస్తూ ఉండగానే దేవుని మహిమ మన మధ్యలో దిగి వస్తూ ఉన్నది. ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా 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 యేసయ్యా. ఇవ్రై జలేషే కే మేదే నో రో లో రో హోతో, ఇవ్రా బాలా షకామా దోనో రో లో రో హోతో. ఆరాధన 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 ఆరాధన. ఇందలాహో రబనషే కే మేదే నో రో లో రో, ఇవ్రై జలేషే కే మేదే నో రో లో రో హోతో, ఇవ్రా బాలా షకామా దోనో రో లో రో హోతో, ఇవ్రై జలేషే కే మేదే నో రో లో రో హోతో. ఆరాధన 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 ఆరాధన. కృపా 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 కృపా. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. బాలా షకే మేదే నో రో లో రో, ఇవ్రై జలాహో తో రో లో రో, ఇవ్రై జలేషే కే మేదే నో రో లో. అగ్ని అభిషేకం అభిషేకం, విడుదల విడుదల స్వస్థత, రూపాంతర మహిమ, పునరుద్ధాన మహిమ, పరిశుద్ధాత్మ అభిషేకము. ఇవ్రై జలహతురల రబనషకే, ఇవ్రై జలేషకే. మోసలు ప్రవచనాలు అద్భుతాలు సంఘములో. ఇరబలషకే మేదే నో రో లో రో, ఇరబబబబబల కరలరా. ఇందలహ తురల రబనషే. ఆరాధన ఇందలహ తురల రబనషకే, పురబల షకామా దోనో రో లో రో 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 రో. దలహ ఇవ్రై దలహు తరల రబనషకే. మారని నీ కృపా నన్ను వీడనల్లది, మర్మాల బడిలోనా సేద తీర్చుచున్నది. మార
మారని నీ కృపా నన్ను వీడనన్నది. మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది, రోగిల్చుచున్నది, ప్రతి చోట సాక్షిగా రోగిల్చుచున్నది, ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. వీడు చాలా బలవంతుడే, అమ్మో వీడు 9 అడుగులు ఉన్నాడే, అమ్మో వీడు యుద్ధాభ్యాసం చేసిన వాడే అంటే బాహ్యమైన సంగతులను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటున్నారు. బాహ్య సంగతుల మీద దృష్టి కేంద్రీకరించక కేవలం యేసు మీద మనం ఆనుకున్న వారమై, యేసు మీద మనము దృష్టి కేంద్రీకరించే వారమై ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇదిగో చూడండి, వీరు సమస్య వైపు చూస్తున్నారు, వాడి బాహ్య రూపాన్ని చూస్తున్నారు, వాడి యొక్క పవర్ చూస్తున్నారు, వాడి యొక్క శక్తి సామర్థ్యాలను చూస్తున్నారు, వాడి ఖండ బలాన్ని చూస్తున్నారు, వాడి వెనకాతల సైన్యాన్ని చూస్తున్నారు, వాడు ఎంత యుద్ధాభ్యాసం చేసిన వాడో ఈ సంగతులన్నీ కూడా వారు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకని భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. అయితే దేవుని బిడ్డలారా, మనం 17వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, సౌలు దగ్గరికి దావీదు వెళ్ళాడు. దావీదు వెళ్ళి నేను వాడితో యుద్ధం చేస్తాను అని అంటే, మేమందరం కండలు తిరిగిన వాళ్ళమి, మేమందరం ఇంత యుద్ధాభ్యాసం చేసిన వాళ్ళమి, పెద్దోళ్ళమే వాడిని చూసి భయపడుతున్నావు, నువ్వు బాలుడివి, నువ్వు చిన్నవాడివి, నువ్వు ఏమాత్రం భయం లేకుండా ఇలా ఎలా చెప్పగలుగుతున్నావు? ఓసారి నాకు 2 సమస్యలు ఎదురయ్యాయి. ఒక సమస్య పేరు సింహం, మరొక సమస్య పేరు ఎలుగుబంటి. ఎలుగుబంటి ఎదురుగా వచ్చినప్పుడు, సింహం ఎదురుగా వచ్చినప్పుడు నేను గొర్రెల మందను కాచుకుంటూ ఉన్నాను. నా గొర్రెల మందలో నుంచి ఒక గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళిపోతుంటే ఆ గొర్రె పిల్లను విడిపించడానికి శక్తిని నా దేవుడు కలుగజేశాడు. యేసు క్రీస్తు ఆ సమస్యలో నుంచి విడిపించాడు. ఆ సమస్యలో అద్భుతం జరిగింది. ఆ అద్భుతం నజరేయుడైన యేసు క్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. సింహమే అయినా, ఎలుగుబంటే అయినా, గొల్యాతే అయినా, అప్పే అయినా, అనారోగ్యమే అయినా, నెమ్మది లేని పరిస్థితే అయినా, కుటుంబ సమస్యలే అయినా, వేదనలే అయినా, ఆర్థిక ఇబ్బందులే అయినా, అపవాది తంత్రములే అయినా, ఏ సమస్య అయినప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం, ఒక అద్భుతం జరగాలి. ఆ అద్భుతం నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుదాం. అవును, ఆ సమస్యలో అద్భుతాన్ని దేవుడు జరిగించాడు. ఆ సమస్యలో అద్భుతం జరిగింది. అంటే ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు, వీడు ఊళ్ళో మృగం. ఆ సింహం, ఎలుగుబంటి అనేవి అవి అడవిలో మృగాలు. అడవిలో మృగాల్ని ఎదిరించడానికి శక్తిని కలుగజేసిన దేవుడు ఈ ఊళ్ళో మృగాన్ని కూడా ఎదిరించుటకు నాకు శక్తిని కలుగజేస్తాడు అని చెప్పి ఏం చేశాడు తెలిసిన? ఆ ఏట్లోకి వెళ్ళి ఒక చిన్న రాయిని తీశాడు. ఎంత రాయిని తీశాడండి? ఒక చిన్న రాయిని తీసి ఒడిసల్లో పెట్టి ఆ గొల్యాతు మీదకి విసరగానే పెద్ద గొల్యాతు చిన్న రాయితో చనిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. నీకున్న సమస్య అది పెద్దది అని నువ్వు అనుకుంటున్నావు. నీకున్న సమస్య అది చాలా పెద్దది అని నువ్వు అనుకుంటున్నావు. అది చిన్న రాయితో లయమైపోయే సమస్య. ఆమేన్ చెప్పండి. ఆ రాయి ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ రాయి ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఆయన కూడా నేల మట్టుకు తగ్గించుకొని రిక్తునిగా మారాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. దావీదు నేల నుండి ఒక రాయిని తీశాడు.
ఆ రాయి నేల మట్టుకు తగ్గించుకున్న నజరేయుడని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. నీ సమస్యకు పరిష్కారం నజరేయుడని యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు అనే రాయి ద్వారా, యేసుక్రీస్తు అనే బండ ద్వారా దేవుడు నీ సమస్యను తీర్చబోతా ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతా ఉన్నాడు. తన కృపను నీ జీవితంలో విడుదల చేయబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుద్దాం. అది ఎంత రాయి చెప్పండి గట్టిగా? చిన్న రాయి. ఎస్, చిన్న రాయి ద్వారా పెద్ద గొల్యాతుని ఎదిరించడమే దేవుని యొక్క స్పెషాలిటీ. 1వ తరగతి చదువుతున్నోడు ద్వారా 10వ తరగతి చదువుతున్నోడిని కొట్టించేయడమే మన దేవుని స్పెషాలిటీ. దేవునికి స్తోత్రం. బైబిల్లో లేఖనాల్లో ఏమని రాయబడిందంటే, దేవదూతల కంటే నరపుత్రుని కొంచెము తక్కువగా చేసితివి. ఏమని రాయబడిందండి? దేవదూతల కంటే నరపుత్రుని కొంచెము తక్కువనిగా చేసితివి. అంటే మనుష్య కుమారుడైన యేసు దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డాడు. నీవు నేను కూడా దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడ్డాము. అవును, మనం చిన్నవారమే, వాడు పెద్దవాడే, వాడిని మనం ఎదిరించగలము. లూసిఫర్ కూడా ఏ సంతతికి చెందినవాడంటే దేవదూతల సంతతికి చెందినవాడే. అంటే వాడు పెద్దవాడే, వాడు మనకన్నా పెద్దవాడే. మనము 1వ తరగతి చదువుతున్నాం అనమాట. వాడు ఎన్నో తరగతి చదువుతున్నాడు? 10వ తరగతి చదువుతున్నాడు. మన చేత దేవుడు వాడి కొట్టించేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది దేవుని యొక్క స్పెషాలిటీ. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుద్దాం. యేసు ప్రభువా, సర్వశక్తి గల దైవమా, నీకు వందనాలు చెల్లించుకో. మీకు ఎక్కడైనా అనారోగ్యం ఉంటే ఆ స్థలంలో మీరు చేవేసుకొని నేను ప్రార్థన చేస్తే ఇప్పుడే ప్రతి విధమైన రోగము యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవును గాక, బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవును గాక, థైరాయిడ్ తొలగిపోవును గాక, ప్రతి వ్యాధి ప్రతి బాధ శరీరాన్ని నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. HIV నార్మల్ రిపోర్ట్స్ వచ్చును గాక, ఎయిడ్స్ నార్మల్ రిపోర్ట్స్ వచ్చును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక, క్యాన్సర్ లైవ్ అయిపోవును గాక, ప్రతి ట్యూమర్ ప్రతి గడ్డ కరిగిపోవును గాక, సైనస్ మైగ్రేన్ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి నడువు నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగును గాక. యేసు నామములో నరాల బలహీనత, రక్తహీనత యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఫిస్టులా, పైల్స్ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ప్రతి రోగాన్ని శపిస్తున్నాను, ప్రతి దయ్యాన్ని శపిస్తూ ఉన్నాను. ఓ యేసు జనాంగాన్ని విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు ప్రభు యొక్క సంఘమును విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. వ్యాధి లేమి పో యేసు నామములో. ప్రతి అప్పు యేసు నామములో ఐశ్వర్యంగా మారునుగాక. యేసు నామములో అద్భుతాలు జరుగునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారు మంచిగా ఉత్తీర్ణులు అవ్వడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రభా, ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మంచిగా రాయడానికి సహాయం చేయండి. అదే రీతిగా ప్రభా, నాయనా నీకు వందనాలు చెల్లించుకొంచున్నానయ్యా. నాయనా నీకు స్తోత్రాలు చెల్లి. ఉద్యోగాలు లేని వారికి మా సంఘంలో ఉద్యోగాలు ఇవ్వండి స్వామి. యేసు నామములో ఉద్యోగాలు కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాను. ప్రమోషన్స్ కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాను. బిడ్డను దీవించండి. ఆధ్యాత్మిక స్థితిలో మహిమలో నుండి అధిక మహిమకు చేర్చండి. ప్రతి భౌతిక ఆశీర్వాదాన్ని, ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించండి. ఈ సహోదరి భయంకరమైన నడుము నొప్పి చేత బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ స్థలంలో ప్రార్థన చేసుకున్నారు. దేవుడు అద్భుతమైన విడుదల ఇచ్చారు, స్వస్థతనిచ్చారు. చప్పట్లు కూడా దేవుడిని మహింపరుద్దాం. హల్లెలూయా. కాళ్ళు నొప్పుల చేత ఈ స్థలంలోనికి వచ్చారు దేవుని బిడ్డలారా. అయితే ఆ కాళ్ళు నొప్పుల్ని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. 2 వీక్స్ నుంచి, 2 వారాల నుంచి ఈయన బాధపడుతూ ఉన్నారు. అయితే దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. చప్పట్లు కూడా దేవుడిని మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి,
ఈ బిడ్డ జీవితంలో దేవుడు చేసిన అద్భుతం, 3 దినాల నుంచి నోరంతా కురుపులు వచ్చేసి తెరవలేని పరిస్థితిలో నేను వెళ్ళిపోయానండి. అయితే ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. ఇప్పుడు నా నోరు తెరవగలుగుతున్నాను, నన్ను దేవుడు ముట్టి స్వస్థపరిచాడు అని చెప్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. నోరు తెరు. హల్లెలూయా. పూర్తిగా స్వస్థ వచ్చింది. హల్లెలూయా. ప్లస్ దిస్ లేదో 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 ఏమీ లేనే లేదు, అంతా యేసు యేసు, అన్నీ యేసు యేసు, అంతా యేసు యేసు, అన్నీ యేసు యేసు. లేదు 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 ఏమీ లేనే లేదు, లేదు 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 నాలో ఏమీ లేదు, అంతా యేసు యేసు, అన్నీ యేసు యేసు, అంతా యేసు యేసు, అన్నీ యేసు యేసు. యోధ అనుకుంటున్నాడు అది పేదోళ్ళు ఖర్చు పెట్టాలని, కానీ ఆ మగ్దలేని మరీ అనుకుంటుంది ఇది యేసు ప్రభువుకే చెందాలి అని. మనకున్న ధనం, మనకున్న సమయం, మనకున్న పలుకుబడి, మనకున్న ప్రఖ్యాతి, మనకున్న అధికారం సమస్తం క్రీస్తుకే చెందాలి, ఇక దేనికి చెందడానికి వీల్లేదు. చప్పట్లు కొట్టి